మండలం ఉపమాకలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వేడుకలలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసి ప్రత్యేక క్యూ లైన్లలో బారులు తీరారు. హోంమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని చూసేందుకు ఎల్సీడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పలు స్వచ్ఛందల వారు భక్తులకు మజ్జిగ, మంచినీరు, పులిహోర పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేంచేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు అనగా 13/3/2025 సోమవారం నాడు నిర్వహించబోయే వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానము మరియు స్థానిక పాయకరావుపేట శాసనసభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తుల నివారణ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి వంగలపూడి అనిత గారి పర్యవేక్షణలో స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అందులో భాగంగా స్వామివారి భక్తులందరికీ మంచినీటి సౌకర్యము, మజ్జిగ పంపిణీ, ఉచిత ప్రసాదాలు, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పాటు స్థానిక హెటరో ఎంప్లాయీస్ ఉద్యోగుల ద్వారా సుమారు 40,000 మందికి ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి ఉత్సవాలలో భాగంగా ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమము, రాత్రి ఎదురు సన్నాహ మహోత్సవం అనే కార్యక్రమం, పెళ్లి మాటలు జరుగుతాయి. తదుపరి స్వామివారి రథోత్సవము, అనంతరం స్వామివారి ఆలయం వద్ద స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవము నిర్వహించడం జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థము స్వామివారి ఆలయంలో ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు 1,00,000 నుండి 1,20,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నట్టుగా ఒక అంచనా ఇప్పటికే వచ్చి ఉంది.